హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలు షేర్వా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ. పొరోటాలోకి, చపాతీలోకి, నాన్లోకి, బటర్ నాన్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మరి ప్రాసెస్ చూసేద్దామండి. ఉల్లిపాయలు ఇలా పెద్దవిగా కోసుకోండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు టమాటాలు వేపుకోవాలండి. ముందు బంగాళదుంప అయితే ఉడకపెట్టుకోండి మెత్తగా. కొంచెం చిన్నగా ఉల్లిపాయలు కోసుకోండి. అల్లం, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ మొగ్గలు, యాలకులు, జీడిపప్పు, ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా. మరి ప్రాసెస్ చూసేద్దామండి. ఆయిల్ కాగిపోయిందండి. ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయండి. ఈ మాత్రం ఫ్రై అవుతే సరిపోద్దండి. ఇప్పుడు మనం కట్ చేసుకుని టమాటాలు వేసేద్దాం. ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా చల్లారిపోయిందండి. మసాలా అయితే తీసుకున్నాం కదండి. జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, గసగసాలు, చెక్క, లవంగాలు అండి. ఇవైతే మిక్సీ పెట్టేసుకుందాం అండి. కలిపి మెత్తగా పేస్ట్లో పెట్టుకోండి. స్టవ్ మీద మళ్ళీ బాండి పెట్టి ఆయిల్ అయితే పెట్టానండి. ఆయిల్ కాగింది. చిన్న బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా అండి. వేగిపోయినాయండి. మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేద్దాం. ఇవి కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయ అయితే వేగుతుందండి. కొంచెం కరివేపాకు వేద్దాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండి. బాగా వేగిందండి. మనం మిక్సీ పెట్టుకుని పేస్ట్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాం అండి. ఇది కూడా బాగా వేగాలి. ఒకసారి మిక్స్ చేద్దామండి. కొంచెం స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. బాగా వేగుద్ది. సిమ్లో పెట్టుకునే బాగా వేయించుకోండి. మాడిందంటే చేదు వస్తుందండి ఈ షేర్వా అన్నది. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. వేగిపోతే మనకి పక్కలకైతే ఆయిల్ వస్తుందండి. బాగా వేగిందండి మసాలా అన్నది. చూడండి, పక్కకు ఆయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. పసుపు, కారం అయితే మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. మనం మసాలా వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నామండి. కారం, ఉప్పు సరే అయితే మిక్స్ చేద్దామండి. పచ్చివాసన పోయిందండి. మనం ఆలు అయితే ఉడకపెట్టుకున్నాం కదండి, అదైతే వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దామండి. మ్యాష్ చేసిన ఆలు అయితే వేసానండి. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే వేసానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేస్తున్నాను. ఉడుకుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం ఏదన్నా సరిపోకపోతే వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీర వేసేద్దామండి. కొంచెం ఇలా ఉన్నప్పుడే దించుకోండి. మరి గట్టిగా దించుకుంటే ఇంకా గట్టి పడిపోద్దండి. చల్లారితే వేడిగా ఉండగా కొంచెం పలసగా ఉండగానే దించుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఫైనల్గా మన ఆలు షేర్వా రెడీ అయిపోయిందండి. ఈ పరోటాలోకి, పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్. మీరు తినే ముందు కొంచెం నిమ్మకాయ, ఆనియన్ పెట్టుకుని తినండి. చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.